హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లెగిస్లేటివ్ కౌన్సిల్ యొక్క బ్రీఫ్గా చూద్దామండి. లెగిస్లేటివ్ కౌన్సిల్ అనేది 169 ఆర్టికల్ ప్రకారంగా ఆల్రెడీ పనిచేస్తుందని నేను చెప్పుకున్నాం కదండి. అలాగే 169 ఆర్టికల్ ప్రకారంగా లెగిస్లేటివ్ అసెంబ్లీ ఏర్పాటు లేదా రద్దు చేసే విధానం అనేది పార్లమెంట్కి ఫుల్ రైట్ ఉంటుందన్నమాట అండి. అలాగే స్టేట్లో 2/3 స్టేట్ యొక్క అసెంబ్లీలో 2/3 మెజారిటీ అనేది ఆమోదించాలి. ఎందుకు? ఒకవేళ ఆ స్టేట్కి లెగిస్లేటివ్ కౌన్సిల్ కావాలంటే ఆ స్టేట్ యొక్క అసెంబ్లీలో 2/3 యొక్క మెజారిటీ ఆమోదింతే ఆ ఆమోదించిన దాన్ని పార్లమెంట్లో లెగిస్లేటివ్ కౌన్సిల్ కావాలన్నా లెగిస్లేటివ్ కౌన్సిల్ రద్దు చేయాలన్నా ఈ పార్లమెంట్లో కుదురుతుందన్నమాట అండి. లేదా 2/3 మెజారిటీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో పార్లమెంట్కి రద్దు చేసే విధానం ఉండదన్నమాట అండి. అలాగే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అనేది ప్రొసీడింగ్లో ఉందన్నమాట. అంటే స్టేట్ యొక్క 2/3 మెజారిటీ ఉంది. ఇప్పుడు ఇది పార్లమెంట్లో పాస్ అవ్వాలన్నమాట అండి. పార్లమెంట్లో పాస్ అవుతే వెస్ట్ బెంగాల్కి కొత్తగా ఇప్పుడు లెగిస్లేటివ్ కౌన్సిల్ అనేది వస్తుందన్నమాట. ఇది రీసెంట్గా జరిగిందన్నమాట అండి. ఆల్రెడీ 6 స్టేట్స్కి లెగిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. వెస్ట్ బెంగాల్ యాడ్ అయితే 7 స్టేట్ అవుతుందన్నమాట అండి. అలాగే లెగిస్లేటివ్ కౌన్సిల్ అనేది 6 ఇయర్స్ దీనికి కాలం ఉంటుందన్నమాట అండి. అలాగే లెగిస్లేటివ్ కౌన్సిల్కి వీటిలో వీటిలో ఉండాలంటే కనీసం వయసు 30 ఇయర్స్ ఉండాలన్నమాట అండి. అంటే లెగిస్లేటివ్ కౌన్సిల్ దాంట్లో పోటీ చేయాలంటే మెంబర్గా 30 ఇయర్స్ ఉండాలన్నమాట అండి. అలాగే దీనికి శాశ్వత సభ లేదా ఎగువ సభ అని కూడా అంటారన్నమాట అండి లెగిస్లేటివ్ కౌన్సిల్ని. అర్థమైంది ఫ్రెండ్స్? ఇదే లెగిస్లేటివ్ కౌన్సిల్ యొక్క ఫుల్ కాన్సెప్ట్ మాట అండి. అలాగే ప్రీవియస్ వీడియో కూడా ఉందండి, ఒకసారి చెక్ చేయండి లెగిస్లేటివ్ కౌన్సిల్ కోసం. మీకు ఏమైనా అర్థమైపోతే మాత్రం కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్.